ఫెయిల్యూర్తో ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం మనతో మనం పర్సనల్గా తీసుకుంటున్నాం. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ప్లాన్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదైతే అదైంది చూసుకుందాం అని చెప్పి ఫెయిల్ అయ్యే రకాలు ఒకటి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. రెండో రకం లో కాన్ఫిడెన్స్. వాళ్ళకి ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది, అంతా బాగుంది, కానీ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్స్లో ఇబ్బంది వచ్చేసి ఫెయిల్ అవుతారు. మూడో రకం ఉన్నారండి, చాలా డేంజరస్ రకం ఇది. వీళ్ళు ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయినా కానీ దాన్ని ఫెయిల్యూర్గానే పరిగణిస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే 100కి 97 మార్కులు వచ్చినా కానీ ఏడుపు మొహం పెట్టుకొని తిరిగే వాళ్ళే. ఇది నేను ఓన్లీ స్టూడెంట్స్ గురించే మాట్లాడట్లేదండి. ఇవాళ ఫెయిల్ అయ్యి బాధపడేది ఒక రకమైతే, సక్సెస్ని కూడా ఫెయిల్యూర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే మన నుంచి మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి, అతి ఎక్కువైపోయింది. అంటే 100కి 100, 100 out of 100 పర్ఫెక్షన్ మెంటాలిటీకి ట్యూన్ అవుతున్నామండి. అసలు ఎక్కడా ఒక్క స్పాట్ ఉండకూడదు, మనం చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, ఉండదండి. దాని ద్వారా నష్టం ఏంటంటే మనం సక్సెస్ అయినా కానీ మనల్ని మనం చావగొట్టుకుంటున్నాం. మనకు అనుకున్న అవుట్పుట్ వచ్చినా కానీ మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటున్నాం. చేసుకోవట్లేదా? మనల్ని మనం హర్ట్ చేసుకోవట్లేదండి. ఒకసారి ఆలోచించండి. నేను ఫెయిల్ అయ్యాను వర్సెస్ నేనే పెద్ద ఫెయిల్యూర్ని, ఈ రెండిట్లో తేడా తెలుసుకోవాలి.